నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఇంత పెద్ద విపత్తు జరిగి 3 గళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మరి అయినప్పటికి కూడా ఇప్పటికీ తెలుగుదేశం అనేది ప్రతి సందర్భంలో డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ప్రజల్లో రేపొద్దున ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి, ప్రజల్లో ఒక వ్యతిరేకత క్రియేట్ అవుతుంది. మంచి చేస్తున్నారు, ఎందుకు మళ్ళీ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు బురద పూసారనుకుందాం అండి, ఆ బురదను కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అదే కదా. ఈ కడుక్కునే ప్రయత్నంలో అటు కార్యకర్తల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, వీళ్ళు చులకనైపోతున్నారు. ఇది కరెక్టే అంటారా? అంటే అంజీ గారు, పని చేతనైనాడు చేసేది పని చేస్తాడు. పని ఎలా చేయాలో తెలిసినాడు కేవలం పని మాత్రమే చేస్తాడు. పని ఎలా చేయాలో తెలియనటువంటి పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ పనిని ఎలా చెడగొట్టాలని చూడటం అనేటువంటిది వాళ్ళ పని. ఓకే, ఈ రెండు భిన్న ధృవాలు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు వర్క్ హాలిక్. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి అధికారులను అడిగి తెప్పించుకోవడమే కాకుండా తనే స్వయంగా వెళ్ళి తను నిలబడి చేయించడం అనేటువంటిది ఆయన ట్రాక్ రికార్డ్ మనం చూసాం అనేక సందర్భాల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనలో ఒక్క పని సవ్యంగా పూర్తి చేసినటువంటి ట్రాక్ రికార్డ్ ఆయనకి లేదు. ప్రతిదీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, ఎదురు దెబ్బలు తింటాం, కోర్టుల నుంచి ఎదురు దెబ్బలు తింటాం. ఏది మీకు రివర్స్ టెండరింగ్ దగ్గర నుంచి 3 రాజధానుల దాకా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అన్నీ చేతగాని పనులే జరిగింది. కాబట్టి ఒక పనిమంతుడిని చూసిన తర్వాత పని తెలియనటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే బురద జల్లడమే. ఓకే, అది ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచే మొదలైపోయింది, చూస్తూ ఉన్నాం మనం. తర్వాత బురద జల్లి ఊరుకుంటే పర్వాలేదు, రకరకాల కుట్రలు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దాని యొక్క ఇమేజ్ని డీఫేమ్ చేయడానికి ఢిల్లీలో జరిగినటువంటి ధర్నా 36 మందిని హత్య చేశారన్న అబద్ధం దగ్గర నుంచి ఇవాళ వరద మీద జరుగుతున్నటువంటి బురద రాజకీయం దాకా అన్నీ కూడా కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు, కుట్రపూరితమైనటువంటి చర్యలే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి చేతనైంది కూడా అది. గతంలో 2019లో వీళ్ళు అధికారంలోకి వచ్చింది కూడా అలాగే. ఓకే, ఎందుకంటే బాబాయ్ గారిని వీళ్ళే చంపేసేసి, చంద్రబాబు నాయుడు గారు చంపారు, నారాసుర రక్త చరిత్ర అని, పింక్ డైమండ్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారని చెప్పేసి అని, ఆక్షన్ వేసారు తీసుకెళ్ళి అని చెప్పేసి, అలాగే అక్కడ పోర్టులో తవ్వితే వచ్చినటువంటి బంగారాల నగలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నాయని చెప్పేసి అని, తర్వాత ఒకే సామాజిక వర్గానికి 34 మంది డిఎస్పీల్లో 32 మందికి ఇచ్చారని, ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారాలే. ఆ ట్రాప్లో పడిపోయి తెలుగుదేశం ఆ రోజున మీరన్నట్టుగా డిఫెన్సివ్ మోడ్లో ఉండటం వలన ఏంటంటే నిజాన్ని జనం దాకా వీళ్ళు తీసుకెళ్ళలేకపోయారు, అబద్ధాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలిగారు. అయితే ఇప్పటికి కూడా ఆ రోజున ఉన్నటువంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తోంది. వాళ్ళన్న ప్రతిదానికి కౌంటర్ చేసుకోవటంతో ఇది చేస్తాం. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ వాళ్ళు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా మొదట్లో ఏమన్నా నమ్మారేమో కానీ 2019లో రాను రాను వాళ్ళ పనితీరు చూసిన తర్వాత వాళ్ళని నమ్మటం ప్రజలు మానేశారు అనేటువంటిది మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టే చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు, ఆయన హామీలు అమలు చేయడు, 600 హామీలు ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో అమలు చేయలేదు అని వాళ్ళు చెవులో ఇల్లు కట్టుకొని పోరినా జనాలు నమ్మకుండా 164 సీట్ల అత్యధిక మెజారిటీ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి మెజారిటీ ఆయనకి ఇచ్చి తీసుకొచ్చారు. ఎప్పుడూ లేని విధంగా 11 సీట్లు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవన్నీ భూస్థాపితం చేశారు. ఇది క్లియర్ కదా. దీంట్లో నుంచి మనం నేర్చుకున్నటువంటి నీతి ఏంటంటే అబద్ధాన్ని కొద్ది కాలం మాత్రమే ప్రజలు నమ్ముతారు కానీ ఎల్లకాలం నమ్మరు అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు కాబట్టే మీ పక్కన ఇంత మెజారిటీ వచ్చిందనేటువంటిది మైండ్లో పెట్టుకొని మీరు చేయాల్సిన పనులు అదృష్టమో దురదృష్టమో. ఇవాళ దురదృష్టం అనుకుంటున్నాం ఏది, విజయవాడకి వరదలు రావటం, బుడమేరు తెగటం అనేటువంటిది. కానీ ఒక చెడులో నుంచి ఒక మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇలా జరుగుతుందని చెప్పేసి అనుకోని ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రణాళిక రచించి కార్యాచరణ మొదలు పెట్టబోయేటప్పటికి వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని తీసి బుట్ట దాఖలు చేశారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. రివర్స్ టెండరింగ్ ద్వారా
సో ఈ పాపం మొత్తం కూడా వాళ్ళ ఖాతాలోనే పడుతోంది. ప్రజలకు ఆ సంగతి తెలుసు, విజయవాడ ప్రజలకి బాగా తెలుసు బుడమేరు పాపం ఎవరిదని. దాన్ని మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని మీరు కడుక్కోవాల్సిన పనే ఉంది. ఒక పక్కన 24 గంటలు చేసినా చాలనంత పని మీ నెత్తిన ఉంది. ఇవాళ అది ఈ సంక్షోభం అయిపోగానే ఇంకోటి వరుసగా ఉన్నాయి. మీకు ఒక అమరావతిని కట్టాలి, లేకపోతే పోలవరం కట్టాలి, లేకపోతే ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, తలకు మించిన భారం ఎత్తుకున్నటువంటి ఉచిత హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి. ఇలా మీరు ప్రయాణం చేయాల్సిన టైంలో ప్రతి అడుగడుక్కి వాళ్ళు కాళ్ళకు అడ్డం పడుతున్నప్పుడు దీంతోటే సరిపోతా ఉంటే ఎలాగవుతుంది? కాబట్టి వాళ్ళకే సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళకే సమాధానం చెప్పుకుంటూ టైం అయిపోతాయి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవివేకి, జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థుడు అనేటువంటిది మనం చెప్పటం కాదు, ప్రజలు నిర్ధారించేశారు. కాబట్టి ఇంకొక 3 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినా కూడా జనం నమ్మి అతనికైతే ఓట్లేయరు. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మీరు చక్కగా నష్ట నివారణ ఎంతవరకు మీకు వచ్చిన ప్రమాదం, ప్రాణ నష్టాన్ని ఎంతవరకు, కాబట్టి ఒక రాజకీయ విశ్లేషకుడు నష్టాన్ని ఎంతవరకు అరికట్టగలిగారు అనేటువంటి దాని మీదే ఆ ప్రభుత్వం ఒక పదునైనటువంటి భాషని వాడగలిగినటువంటి మనిషి, పదునైనటువంటి భాష వాడగలిగినటువంటి ఒక అధికార ప్రతినిధిని మీరు నియమించుకోండి, సబ్జెక్టు మీద అవగాహన గట్టిగా ఉన్నటువంటి వ్యక్తిని. అలాంటి చెత్తకన్నిటికీ సమాధానం ఇచ్చేటువంటి బాధ్యతను మాత్రమే అతనికి అప్పచెప్పండి. ఏం మాట్లాడినా ఈ చెత్తనంతా అతను చూసుకుంటాడు. మీరెవ్వరూ కూడా ఒక లోకేష్ గారు కానీ, ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి విషయం వచ్చిందంటే అసలు మీరు రెస్పాండ్ అవ్వద్దు. అతని గురించి ఎందుకయ్యా టైం వేస్ట్, మా ఎజెండా అభివృద్ధి మేము చేసుకుంటూ పోతాం, అతని మాటలు మేము పట్టించుకోవాల్సిన పని లేదు అని ఒక్క మాటతో కొట్టేసి మీ పాటికి మీరు పని చేసుకెళ్తా ఉంటే మీరు పెట్టిన అధికార ప్రతినిధి తూర్పారబట్టాలి, ఆ ఒక్కడే మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడకూడదు అతని గురించి అన్నప్పుడు ఏంటంటే అది ఒక రకంగా హ్యూమిలియేషన్ అవుతుంది అతను వాళ్ళకి. అదే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు. అతను మాట్లాడిన దానికి మీకు సమాధానం చెప్తే అతనికి తృప్తి, నా ట్రాప్లో పడ్డారని. కాకుండా ఎవరయ్యా అతను, ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, అతని చరిత్ర అంతా మనకు తెలుసు, ఎందుకు టైం వేస్ట్, ఇంకేదైనా ఎక్స్ప్రెస్ నేయండి అన్నారనుకోండి, దానికి మించిన క్షోభ జగన్మోహన్ రెడ్డికి ఉండదు, మానసికంగా నలిగిపోతాడు. తర్వాత మీ అధికార ప్రతినిధితో పాటుగా మాలాంటి వాళ్ళు అందరం ఉన్నాం, రాజకీయ విశ్లేషకులుగా మేము బయటికి వచ్చిందే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తాలన్న ఉద్దేశంతో మాలాంటి వాళ్ళందరం బయటకు వచ్చింది. కార్యకర్తలు కూడా ఉంటారు కదా, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు. కాకుండా కార్యకర్త చెప్తే జనం ఏమన్నా అనుకుంటారేమో, కార్యకర్త కాబట్టి అనుకుంటే మాలాంటి న్యూట్రల్గా ఉన్న రాజకీయ విశ్లేషకులు అందరం వీళ్ళు చేసేటువంటి తప్పుల్ని తూర్పారబడతాం. ప్రతిసారి కౌంటర్ చేయడానికి మేం చాలు, ఒకవేళ మీరు తప్పు చేసినా మిమ్మల్ని అట్లాగే తూర్పారబడతాం. అలాగే వాళ్ళు కనుక అనవసరంగా మీ మీదకి వచ్చి బురదలతో అభివృద్ధికి అడ్డం పడ్డారనుకోండి, వాళ్ళని తూర్పారబడతాం. ఆ బాధ్యత మాలాంటి వాళ్ళకి వదిలేయండి, మేము చూసుకుంటాం. ఇలా చేయకపోతే మీ టైం వేస్ట్ చేయడానికి, మీకు ఆటంకాలు కల్పించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. మీరు అదే పని కనుక చేశారంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో మీరు పడ్డట్టే, అది రాష్ట్రానికి మంచిది కాదు.